హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదండి, నేను మన మగవాస్ బొటిక్లో అయితే శారీ ప్రీప్లీటింగ్ క్లాస్ని అయితే 1 డే సెమినార్గా కండక్ట్ చేశానండి. సో చూస్తున్నారు కదా, ఒక చిన్న క్లిప్ అయితే సెమినార్ జరగంగానే నేను యాడ్ చేయడం జరిగిందండి మన యూట్యూబ్ ఛానల్లో. చాలా మంచి రెస్పాండ్ అయితే అయ్యారు చాలామంది కూడా. అలాగనే చాలా డౌట్స్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉన్నారు. సో మీ అందరి కోసం నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. 1 డే సెమినార్లో మనం క్లియర్గా నేర్చుకుంటామా లేదా, ఈ 1 డే సెమినార్లో ఏ సిలబస్ ఉంటుంది, ఈ 1 డే సెమినార్ ఎంత కండక్ట్ చేస్తున్నారు అమౌంట్, అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉంటుందా, చెప్పేది అర్థమవుతుందా, 1 డేనే కదా అని అనేక రకరకాల డౌట్స్ అయితే మీలో ఉంటుందన్నమాట. సో వారందరికీ ఈ వీడియో ఎంతగానే ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. వీడియో ఎండ్ వరకు కనుక మీరు చూసారంటే మీకే అర్థమవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఏప్రిల్ 30న బుధవారం రోజున ఈ సెమినార్ అయితే మన మగవాస్ బొటిక్లో కండక్ట్ చేశానండి. చాలా అంటే చాలా లిమిటెడ్గా కండక్ట్ చేశానన్నమాట. సో ఎందుకంటే మరి ఎక్కువ మెంబర్స్ అయితే మనం చెప్పడానికి, వాళ్ళు అర్థం చేసుకొని హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయడానికి మనం వలన వీలైనంత వరకు కూడా హెల్ప్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అయితే నేను చాలా లిమిటెడ్ సీట్స్ని అయితే నేను కండక్ట్ చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, మనం ఏదైనా సరే నేర్చుకునింది మనం అప్పుడే కనుక మనకు అర్థమైనది, మనం వినింది ఎంతవరకు అనేది కూడా మనం రైటింగ్ చేసామంటే కనుక ఖచ్చితంగా మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుందనే నాకు ఒక ఒపీనియన్ అయితే ఉందండి. అందుకని నేను ప్రతి ఒక్కరికి కూడా బుక్కు, పెన్ను, దానితో పాటు కిట్ అనేది కూడా నేను ఇవ్వడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, చాలామందికి శారీ ప్రీప్లీటింగ్ చేసేటప్పుడు మనకి ఐరనింగ్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ఐరన్ చేసేటప్పుడు శారీకి ప్రొటెక్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని నేను కిట్లో అయితే మెజర్మెంట్ టేపు, అలాగే సేఫ్టీ పిన్స్, అలాగే పుష్ పిన్స్, అలాగే బుక్కు, పెన్ను, అలాగే శారీ ప్రొటెక్టరు, ఇది మనకి అమెజాన్లో కూడా దొరుకుతుందండి. సో అలాగనే క్లిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో వాళ్ళకి ఫస్ట్ టైం ప్రీప్లీట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మనకి ఏమేమి అవసరం అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా అర్థం కాదు కాబట్టి నేనే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇంకా వీడియోస్ కూడా అందరూ మోస్ట్లీ వీలైనంత వరకు కూడా తీసుకున్నారండి. సో ఇంకా శారీ ప్రీప్లీటింగ్ దగ్గరకు వస్తే కనుక, చీర అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కట్టుకోవాలంటే. కానీ చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చీర ఇప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా కట్టుకోలేకపోతున్నారనమాట. దానికి కారణం ఏంటంటే, చీర అనేది కొంచెం వెయిట్ ఉండడం, కంచిపట్టు శారీ అవ్వడం, అలాగే ఇంకా బెనారస్, అలాగే ఇంకా చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా సెన్సిటివ్ శారీస్ ఉంటాయి. మనకి చూస్తున్నాం కదా, జార్జెట్ అయితే, షిఫాన్ అయితే ఈజీగా కట్టుకుంటారే కానీ, లేదు అంటే కనుక ఆర్గంజా ఇలాంటి శారీస్తో చాలామంది తికమక పడిపోతూ ఉంటారండి. సో ఎందుకంటే చీర అనేది కట్టుకోవడం కూడా ఒక కళ అన్నమాట నన్ను అడిగితే కనుక. సో ఎందుకని నేను ఇలా చెప్తున్నాను అంటే, చీర కట్టుకోవడంలోనే మనకి మన స్ట్రక్చర్ అనేది నీట్గా చూసే వాళ్ళకి కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తుందండి. నన్ను అడిగితే కనుక చీరలో ఉన్నంత అందం అయితే ఇంక ఏ డ్రెస్లో అయితే ఉండదండి మన లేడీస్కి అయితే. సో మన నీట్గా మన స్ట్రక్చర్ని చాలా అందంగా మనం చూపించడానికి కూడా ఈ చీర కట్టే విధానాన్ని బట్టి కూడా మనం మరింత అందంగా అయితే కనిపిస్తామండి. సో మనం చీర నీట్గా కనుక కట్టుకున్నామంటే, అంటే కట్టే విధానంలో కనుక కట్టుకున్నామంటే చాలా అంటే చాలా మనము అందంగా ఉంటాం, అలాగే కట్టుకున్న తర్వాత చీర కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. సో అందుకని మనకి ముందుగానే ఈ విధంగా మనం ఐరన్ చేసేసుకొని ప్రీప్లీట్ కనుక చేసేసుకొని మనం ముందు రోజే పెట్టేసుకున్నాం అనుకోండి, ఏ ఈవెంట్కైనా సరే మనం నిమిషంలో రెడీ అయిపోవచ్చు అనమాట. సో చాలా ఫంక్షన్స్కి మనం చీర కట్టుకోవడానికి, రెడీ అవ్వడానికి చాలా టైం టేకింగ్ అయితే పడుతుంది కదా. సో మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కనుక ప్రీప్లీటింగ్
మనం కనుక నేర్చుకునేటట్లయితే మనకి ఈజీగా శారీ డ్రేపింగ్ అనేది చేసేసుకోవచ్చండి. సో అందుకని నేను ఏ సైజు వారికి, ఎలాంటి సైజు వాళ్ళైనా సరే ఈజీగా ఎన్ని ప్లీట్స్ పెట్టాలి, ఐ మీన్ చెస్ట్ ప్లీట్స్ ఎన్ని రావాలి, షోల్డర్ పిన్ ఏ విధంగా మనం సెక్యూర్ చేసుకోవాలి, సైడ్ ప్లీట్స్ అయితే ఎన్ని పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేదన్నీ కూడా నేను క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వీలైనంత వరకు కూడా చెప్పించానండి. నా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా సపోర్టింగ్ చేశారనమాట. ప్రతిదీ జోక్గా మాట్లాడుతూ జోక్గా ఇంకా మొత్తం కూడా క్లాస్ ఎలా జరిగిందో తెలియదు అనమాట. సో అంత బాగా కలిసిపోయి అంత సపోర్ట్ చేశారనమాట. ఇంకా వాళ్ళు ప్రీ ప్లీట్ చేసుకున్న తర్వాత శారీ ఎలా కట్టుకోవాలన్న ఒక ఐడియా కూడా ఉంటుంది కదా. సో అందుకని నేను శారీని కూడా వెంటనే ప్రీ ప్లీట్ చేసిన తర్వాత ఇలా డమ్మీకి అయితే కట్టడం జరిగిందండి. సో చీర కట్టుకునేది కూడా ఒక ఆర్ట్ అని చెప్పాను కదా. సో ఎలా కడితే బాగుంటుంది అనేది కూడా ఒకసారి చూపించానమాట ఈ క్లాస్లో అయితే. ఇంకా చూస్తున్నారు కదా, ఒకటి బాక్స్ ప్లీటింగ్ చేశానండి. అలాగే ఇంకొక శారీతో అయితే హ్యాంగర్ ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ప్లఫీ ప్లీట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే దానిపైన కూడా నేను చూపించడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైనా చాలామందికి రకరకాల డౌట్స్ అయితే వచ్చాయండి. దీంట్లో కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ కూడా ఒక హాఫ్ డే మొత్తం కూడా నేను ఈ విధంగా చూపించడం అయితే జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్లఫీ ప్లీట్స్ కూడా నేను చూపించడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సపోర్టింగ్ చేశారండి. సో వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ నాకు ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, సో చూస్తున్నారు కదండి, ఇలా హాఫ్ డే అయిపోయిన తర్వాత లంచ్ టైం అయితే అయిపోయిందండి. సో లంచ్కి అయితే ఈ విధంగా ఇన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయించేసాను. మన టీం మెంబర్స్లో అయితే అంటే నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది వెజ్ ఉంటే కొంతమంది నాన్ వెజ్ ఉన్నారనమాట. సో ఎవరికి ఏది నచ్చితే ఆ ఐటమ్ తింటారని ఈ విధంగా అయితే నేను ఆర్డర్ పెట్టేశానండి. సో చూస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సెమినార్కి వచ్చినట్టుగా లేదండి, ఒక వెకేషన్కి వచ్చినట్లుగా ఉందన్నమాట. సో ఫ్యామిలీ మెంబర్ లాగా బాగా కలిసిపోయారు. ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్తూనే ఉన్నారనమాట. సో అంత బాగా ఒక ఫ్రెండ్లీ నేచర్తో అయితే కలిసిపోయారు. ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. సో చూస్తున్నారు కదండి, అలా ఫ్రెండ్స్ అందరూ కూడా అలా రౌండ్గా తిని చాలా రోజులైందని అనుకుంటూనే ఈ విధంగా అయితే స్పెండ్ చేసామన్నమాట. లంచ్ చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా వెంటనే ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి వెంటనే ఆఫ్టర్నూన్ అయితే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయించేసానండి. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కో టేబుల్లో అయితే ఈ విధంగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసారండి. సో చూస్తున్నారు కదండి, ఏదైనా మనం కోర్స్ నేర్చుకున్నప్పుడు చూడ్డానికైతే మనకి వచ్చినట్టుగానే అనిపిస్తుంది, కానీ మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయండి. అందులోనూ మనకు ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళ ముందరే ఒక్కసారి ప్రాక్టీస్ చేశామంటే మన డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి క్లియర్ చేస్తారు కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనకి లైఫ్ లాంగ్ కూడా అలానే గుర్తుండిపోతుంది అనమాట. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళు చేసిన బాక్స్ ప్లీటింగ్ శారీస్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసి ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. అలాగే సర్టిఫికేట్ కూడా అందరికీ ఇచ్చేసానండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారో ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాము. హలో అండి, నమస్తే. నేను 1 డే సెమినార్ అయితే మగవాస్ బ్యూటీ స్టూడియోలో కండక్ట్ చేశాను. సో ఈరోజు ఏ విధంగా స్టూడెంట్స్ నేర్చుకున్నారు, 1 డేలో కంప్లీట్గా నేర్చుకున్నారా లేదా, ఇప్పుడు వాళ్ళ దగ్గరే మనం కనుక్కుందాం. ఓకేనా, చెప్పండి అక్క, మీరు ఏ విధంగా నేర్చుకున్నారు? 1 డేలో క్లియర్గా మీకు అర్థమైందా, లేదు అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు ఎంతవరకు అర్థమైంది, ఏమేమి నేర్చుకున్నారు ఈరోజు ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ గోకుల. ఈ 1 డే ఈ ప్రోగ్రామ్ సెషన్లో మేడం చాలా సులువుగా అర్థమయ్యే రీతిలో, ఎలా అంటే ఒక చీర కట్టుకోవడం అంటే లేడీస్కి ఒక టాస్క్ లాగా అనిపించేది. ఈ 1 డే వర్క్షాప్ మాకున్న అనుమానాలన్నీ చాలా క్లియర్గా మాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అది శారీని ఎలా ప్లీట్ చేసుకోవాలి, ఎలా పిన్స్ పెట్టాలి, దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ఐరనింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని ద్వారా మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ఇంకా మామూలుగా ఒక ఫంక్షన్ ఉందంటే ఏదో ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి శారీ ఇచ్చేసి పే చేసి మేము చేయించుకునేవాళ్ళం ముందు. ఈ రోజు తోటి మేము ఒక సెల్ఫ్గా మేము ప్లీటింగ్ చేసుకోగలము, శారీ డ్రైపింగ్ చేసుకోగలమని ఒక కాన్ఫిడెన్స్ మేడం మాకు కలిగించారు. ఈ వర్క్ షాప్ వల్ల మాకు చాలా యూస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ గోకుల. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. మీకు ఈ 1 డే సెమినార్ ఏ విధంగా హెల్ప్ అయింది?
థ్యాంక్ యూ గోకుల గారు. యాక్చువల్లీ ఇలా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా వరకు వస్తే నాకు బేసిక్గా శారీ టై చేయడం అసలు రాదు. అంటే ఈవెన్ బేసిక్స్ టెక్నిక్స్ శారీ బేసిక్ శారీ టైయింగ్ కూడా రాదు. టెక్నిక్స్ అది అంటే కట్టుకోవాలనే థాట్ ఉంటుంది. బట్ ఈవెన్ ఏ అకేషన్ ఉన్నా కానీ శారీ కట్టుకోవడం మనకి పర్ఫెక్ట్గా రాదు కదా అనేసి దాన్ని ఆల్టర్నేట్గా డ్రెస్సెస్ వేసుకోవడము ఏదైనా ట్రెడిషనల్గా అలా ట్రై చేసేదాన్ని. బట్ ఈసారి బేసిక్గా శారీ రాని నాకు ఒకేసారి ప్రొఫెషనల్గా శారీ ఎలా కట్టాలి అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను నేర్చుకున్నాను. సో ఎలా అంటే ఇప్పుడు ఒక మరీ ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కడ పార్లర్లు ఉన్నాయా దాన్ని బిఫోర్ డే వెళ్ళి కనుక్కొని సో అలా వాళ్ళతో డ్రేప్ చేసుకొని శారీ అలా వచ్చేదాన్ని. బట్ దీని ద్వారా ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా మీద ఇండిపెండెంట్గా శారీ నేను డ్రేప్ చేసుకునే నాలెడ్జ్ నాకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా ఇలాంటి అవకాశం ఎస్పెషల్లీ ఈ మగువా పార్లర్లో గోకుల వచ్చేసి చాలా పేషెన్స్తో చాలా నిదానంగా ఓపిక్గా తను మాకు అన్ని ఏ డౌట్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి అందరికీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి తను చాలా కోఆపరేట్ చేశారు. సో మీరు కూడా అవకాశం ఉంటే ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దండి. సో థ్యాంక్ యూ గోకుల గారు. సో మచ్ అండి. మీరు చెప్పండి సుమిత్ర గారు, మీకు ఎలా హెల్ప్ అయింది? చాలా బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అకేషన్స్కి వెళ్తే చాలా లేట్ అవుతుంది శారీ కట్టుకోవడము. ఇది ప్రీప్లీటింగ్ చేసుకొని వెళ్ళొచ్చు కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోవచ్చు. అకేషన్స్కి వెళ్ళినా కూడా 1 minute కట్టేసుకోవచ్చు. ఇది వరకు చాలా కష్టంగా ఉండింది. ఇది నేర్చుకోవాలంటే కష్టమేమో అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా టిప్స్ చెప్తారు. ఇది ఎలా చేయాలి ఏంటి ఎట్లా మెజర్ చేయాలి అని. కానీ యూట్యూబ్లో వీడియోస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో టిప్స్ అవన్నీ ఏం చెప్పరు. మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మెయిన్ ఆ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మాకు ఇంకా ఈజీ అనిపించింది. ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. కలిసిపోయాము, లంచ్ కూడా చేసాము. చాలా బాగుంది ఫ్రెండ్లీగా. కంప్లీట్ గా నేర్చుకున్నాం. 1 day లో ఎట్లా వస్తుంది అనుకున్నాం, కానీ చాలా బాగా మార్నింగ్ సెషన్ లో అంతా మీరు చెప్పారు. ఆఫ్టర్నూన్ సెషన్ అంతా మేము ప్రాక్టికల్ చేసాము. చాలా బాగా చేసాము. ఇట్లా మీరు చాలా ఇంకా ఇంప్రూవ్ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఇలా అనేది మీరు నేర్పించాలి. అందరూ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా. మన మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు శారీ చూసి భయపడిపోకూడదు. కంప్లీట్ గా ఎలాంటి శారీ అయినా నీట్ గా అందంగా కట్టేసుకోవాలి. పట్టు శారీ అయినా కూడా భయపడకుండా కట్టేసుకోవచ్చు. దీని వల్ల కట్టుకోవడం ఇంపార్టెంట్, కానీ ఎలా కట్టుకునేది అనేది కూడా మనకి కట్టుకోవడం వచ్చు. బట్ అది పర్ఫెక్ట్ గా కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ రాదు. సో ఈ అప్రోచ్ ఈ మెథడ్ ద్వారా ఏంటంటే మనం కూడా పర్ఫెక్ట్ గా కట్టుకోవాలి. టిప్స్ అవన్నీ తెలుసు కాబట్టి ఈజీగా డ్రాప్ చేసుకొని కట్టుకోవచ్చు. మొత్తానికి బాగా హెల్ప్ అయింది. ఎంప్లాయ్మెంట్ గా కూడా యూజ్ అవుతుంది. బిజినెస్ లాగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. సర్టిఫికేట్ ఇచ్చారు. ఫస్ట్ మేము దీనికి వచ్చినప్పుడు మేము డ్రైవ్ చేసుకుంటే చాలు అని అనుకున్నాం, కానీ ఇది ఫ్యూచర్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా బిజినెస్ లాగా కూడా దీన్ని ఇంట్లో ఉంటూ కూడా మనము బిజినెస్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి ఇన్కమ్ రైజ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు టైమే తెలియలేదు. అట్లా అయిపోయింది. చాలా బాగా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ డెలిషియస్ డిన్నర్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇట్లా కింద కూర్చొని చాలా బాగుంది. ఇలాంటిదే మళ్ళీ రావాలని మళ్ళీ మంచి సెక్షన్స్ తో కలుసుకుందాం.